ఈ పచ్చడి కోసం బిర్యానీని కూడా వదిలిపెట్టవచ్చు తెలుసా? గోంగూర పచ్చడి ఉంటే చాలండి. ఇంకేం కావాలి? రుచితో పాటు అమ్మ చేతి అనుభవం కూడా ఉంటుంది ఈ పచ్చడిలో. వీకెండ్ స్పెషల్ కాదు. ఎవ్రీడే స్పెషల్ రెసిపీ ఇది. అయితే రండి గోంగూర పచ్చడి చేద్దాం నిమిషాల్లో. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని, గోంగూర పచ్చడి వేసుకొని తింటుంటే ఆహా! 5 నిమిషాల్లో రెడీ అమ్మ చేతి రుచితో. నేను 2 కట్టల గోంగూర తీసుకొని శుభ్రంగా చేసి ఉంచుకున్నా ఫ్రెండ్స్. 200 గ్రాముల పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకుని ఒక చిన్న గిన్నెలో 3 చెంచాల నూనె వేసి వేడి అయిన తరువాత దానిలో జీలకర్ర, కలోంజి, ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకుని బాగా వేయించుకొని దానిలో పచ్చిమిర్చి వేసి 2 నిమిషాల పాటు వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నా. ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదే గిన్నెలో 2 పెద్ద టమాటాలు ఇలా కట్ చేసుకొని నూనెలో వేసి వేయించుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు కూడా దీంట్లో వేసుకుంటున్నాను. ఉంటే చికెన్, మటన్ కూడా పనికిరావు ఫ్రెండ్స్. పచ్చిమిర్చిలో టేబుల్ స్పూన్ హింగ్ వేసుకోవాలండి. హింగ్ వేస్తే గోంగూర పచ్చడిలో టేస్ట్ డబల్ అవుతుంది. టమాటాలు 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత గోంగూర వేసుకోవాలి. గోంగూర ఉంటే కడుపు నిండా తింటారు కదండి. మూత వేసి 3 నిమిషాల పాటు వేయించుకుని చల్లారటానికి ఫ్యాన్ కింద ఉంచుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి మిక్సీ కచ్చా పచ్చాగా పట్టుకుంటున్నాను. దీనిలో 10 వెల్లుల్లి రెబ్బలు వేసి అవి కూడా మిక్సీ పట్టుకొని ఇప్పుడు చూడండి చల్లారిన గోంగూర కూడా వేసుకొని హాఫ్ బీట్ మీద మిక్సీ పట్టుకుంటే చాలండి. మరీ మెత్తగా పట్టుకుంటే మిక్సీలో గోంగూర బాగోదు. అందుకే ఒక హాఫ్ బీట్ చాలండి. గోంగూర మీ ఇంట్లో కూడా అంతేనా? మీ ఇంట్లో ఎంతమందికి గోంగూర అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంత సింపుల్ టేస్టీ రెసిపీని ఎలా వదిలేస్తారు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ ఫ్యామిలీ వాళ్ళకి, ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. రాబోయే వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావడం కోసం.